సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరికే ఈ రామలతో కర్రీ అయితే చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రామలను అయితే మంచిగా శుభ్రం చేసుకోండి. వాటికి ఉన్న కరిగల్ని అదేనండి కొలెస్ట్రాల్ని సపరేట్గా అయితే కలెక్ట్ చేసుకోండి. అవి ఎప్పుడు యాడ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా 2 ఆనియన్స్ అయితే చిన్నగా అయితే చాప్ చేసుకోండి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోండి. 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసి బాగా వేయించేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోండి. ఆ తర్వాత రామలన్నిటిని వేసి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. 4-5 స్పూన్ల కారం, అలానే చిటికెడు పసుపు, 2 కప్పులు చింతపండు వాటర్ని అయితే వేసి 15 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, అలానే 1 స్పూన్ జీరా పౌడర్ వేసి ముందుగా సపరేట్గా పెట్టుకున్న కరిగిలినన్నిటిని ఇప్పుడైతే యాడ్ చేసేయండి. అవి యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటే రామల కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రామల కర్రీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడా కూడా కరిగిలు అనేవి కరగలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.